కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన జననాయగర్ సినిమా విడుదల వాయిదా పడడంతో భారీగా అప్పటికే అమ్ముడుపోయిన టికెట్లని బుక్ మై షో భారీగా రీఫండ్ చేస్తుంది. దాదాపుగా 20 కోట్ల వరకు చరిత్రలో ఎప్పుడూ లేనంతగా బుక్ మై షో టికెట్లు కొన్న వారికి రీఫండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. జనవరి 9న విడుదల కావాల్సిన జననాయగర్ సినిమా సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ నిలిపేయడంతో ఈ సినిమా వాయిదా పడింది. ఇది సుప్రీంకోర్టు వరకు కోర్టుల్లో ప్రయాణిస్తున్న తరుణంలో బుక్ మై షో టికెట్లు కొన్న వారికి రీఫండ్ చేయక తప్పని పరిస్థితి. ఇప్పటికే 5 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడుపోయిన జననాయగర్ ఓవర్సీస్లో గతంలో ఎన్నడూ లేనంతగా సంక్రాంతి పండగకి అత్యధికంగా ఈ సినిమాకి టికెట్లు అమ్ముడుపోయాయని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా వాయిదా పడడం, ఈ చిత్ర నిర్మాణ సంస్థ కేవీఎస్ ప్రొడక్షన్స్ కోర్టులోని ఆశ్రయించడంతో ఈ సినిమా విడుదల మరింత ఆలస్యం అవుతున్న తరుణంలో బుక్ మై షో సంస్థ టికెట్లు కొన్న వారికి భారీగా రీఫండ్ చేయడానికి ముందుకొచ్చింది. ఇది ఒక విధంగా బాధ్యతాయుతమైంది, మంచి పరిణామం అనే చెప్పాలి. జననాయగర్ సినిమా తెలుగులో వచ్చిన బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి సినిమాకి రీమేక్గా చెబుతున్నారు. ఇది ఏమైనా నటుడు విజయ్ టీవీకే పార్టీ స్థాపించి త్వరలో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి పూర్తి స్థాయిలో దృష్టి పెడుతూ ఈ సినిమానే చివరి సినిమా అని ప్రకటించాడు. ఇటీవల మలేషియాలో జరిగిన ఆడియో ఫంక్షన్లో ఆయన మాట్లాడుతూ తాను ఇక నటించడం లేదని ప్రకటించి అభిమానుల్ని ఆందోళనకు గురిచేశారు. ఏదేమైనా ఆయన చివరి సినిమాను పెద్ద ఎత్తున ఆదరించాలని నటుడు విజయ్ అభిమానులు ఆతృతగా ఎదురుచూశారు. రాజకీయ కారణాలతోనే ఈ సినిమా విడుదలకి ఆటంకాలు ఎదురవుతున్నాయని సినీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఏదేమైనా సినిమా విడుదల ఆలస్యం అయ్యే కొద్దీ టికెట్లు కొన్న వారిలో ఆందోళన కూడా పెరిగిపోవడం సహజమే. ఈ నేపథ్యంలో ఆ టికెట్ ధరలను బుక్ మై షో సంస్థ రిటర్న్ చేయడం మంచి పరిణామం అని సినీ వర్గాలు చెబుతున్నాయి.